అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 93వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 93వ శ్లోకం. అరాళాకేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృశదుపలశోభాకుచతటే భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభోర్జయతి కరుణ కాచిదరుణా. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, జగన్మాత సౌందర్యనిధి, అందముగా వంకరలు తిరిగిన కేశ సంపద కలది, మందస్మిత వదనార వింద, మృదువైన హృదయము కలది, కఠినమైన కుజములు, సన్ననైన నడుము కలది, అరుణ వర్ణముపై మక్కువ కలది అయిన జగన్మాత అరుణ వర్ణముతో కూడిన ఈ ప్రపంచమును రక్షించుటకు ఈశ్వరునితో కలసి ఉన్నది. తల్లి, ఆరాళ అనే అనిర్వచనీయమైన శక్తి నీ కురులలో ప్రకాశిస్తున్నది. చిరునవ్వులో ప్రకృతి స్వభావం చేతనే సరళ అనే శక్తి ప్రకాశిస్తున్నది. చిత్రములో మహామృదువైన శక్తి ప్రకాశిస్తున్నది. స్తన మండలంలో సన్నికల్లు శోభగల శక్తి ప్రకాశిస్తున్నది. కుచముల యందు పిరుదుల యందు స్థూల శక్తి ప్రకాశిస్తున్నది. ఈ జగత్తును రక్షించటానికి అరుణ అనే శక్తి, కరుణ అనే శక్తి ప్రకాశిస్తున్నాయి. రేపు 94వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.